CMD న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కొండపిట్రగుంటలో వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కణల పండగగా జరుగుతున్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం భక్తులతో పోటెత్తుతున్న కొండపిట్రగుంట స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కళ్యాణ మహోత్సవానికి హాజరైన మంత్రి ఆనం శాసన మండలి సభ్యులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్రకి ఘనస్వాగతం పలికిన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆనందం వ్యక్తం చేసిన మంత్రి ఆనం గోవింద నామస్మరణలతో మారుమోగుతున్న బిలకోట క్షేత్రం అంటే శీతాత్మం కలిగి చల్లగా ఉంటారు దంపతులు, అందువల్ల ముఖ్యం దానికి సంకేతం. ఇక తలంబ్రాలు అంటే ధాన్యలక్ష్మికి సంకేతం. స్వస్తి అంటే బాగుగా దొరుకుగాక, దానికి సంబంధించినటువంటి సూక్తాన్ని పఠించారు. ఇప్పుడు తలంబ్రాల కార్యక్రమం దేవదేవుని యొక్క దివ్య కళ్యాణంలో కాంతువారల హర్షాబ్ది ముంచి ముంచి మింటి తన చేయి మీరు గామించి విభుడు తల ప్రాదు పోసెనౌ ప్రాలు పోసెనౌ వెలది మీరు అర్థం చేసుకోండి. తర్వాత ఈయన కంటే నిచ్చినటువంటి దొంగ లేడు. ఈయన ఏం చేస్తుంటాట, ప్రసిద్ధ చోర కథిత పృథివ్యాం, భూమిలో పెద్ద దొంగ. ఈయన ఏం చేస్తుంటాట, అనేక జన్మార్జిత పాప సంచయం. మిగిలిన దొంగలు ఏం చేస్తుంటారు, డబ్బు జలమానం. పాపం వ్యసనకాలంలో నాలిక పిడతకట్టుకుపోతుంది, ఎక్కడ నీళ్లు దొరకవు. ఆ చలివేంద్రముల చేత అందరూ కూడా చక్కగా దాహార్తిని తీర్చుకున్నటువంటి వాళ్ళై స్వామివారి పుణ్యాహ కర్మ కరిష్యే ఆదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేన ఆరాధన ఆపలేదు.
మైక్ ఆపమను, ఎక్కడ మైక్ ఉండేది? అందరికీ నమస్కారం. ఈరోజు పవిత్రమైనటువంటి కొండబిట్రగుంట శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి సోదరులు శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారు, అలాగే శాసన మండలి సభ్యులు శ్రీ బేదా రవిచంద్ర గారితో కలిసి ఇతర పెద్దలందరి సహకారంతో వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నప్పటికీ వారం రోజుల నుంచి ఖచ్చితంగా మీరు ఈ కళ్యాణ కార్యక్రమానికి రావాలి, మీరు తప్పకుండా హాజరు కావాలని చెప్పి అనేక సందర్భాలుగా వారు కోరడం కూడా జరిగింది, ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి ఈరోజు ఇక్కడికి రావడం ఇది ఎంతో అదృష్టం, పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. అనేక సందర్భాల్లో ఇక్కడికి రావాల్సి ఉన్నా ఇక్కడికి గతంలో రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మరి వెంకటేశ్వర స్వామి యొక్క ఆదేశాలేమో తెలియదు కానీ దేవాదాయ శాఖ మంత్రిత్వం వచ్చిన తర్వాత ఇది 3వ దఫా ఈ ఆలయానికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో భగవంతుని సన్నిధిలో ఉండి మరి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. నేను ఇవాళ మీడియా ద్వారా హామీ ఇస్తా ఉన్నాను. ఇప్పటికే కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో రవిచంద్ర గారితో కలిసి దాదాపు 12.5 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి ఇవాళ ఇక్కడ శ్రీకారం చుట్టారు. పనులు మొదలవుతూ ఉన్నాయి, టెండర్లు పూర్తయినాయి, త్వరితగతిన ఈ పనులన్నీ కూడా జరగడం జరుగుతుంది. అంతేకాదు నేను గౌరవ శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ధర్మకర్తల పాలక మండలికి, మా అధికారులకి నేను ఈరోజు హామీ ఇస్తా ఉన్నాను. ఈ యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ పరిధిలో ఏ అభివృద్ధి కార్యక్రమం ఉన్నా దేవాదాయ శాఖ మీకు తోడుగా ఉంటుంది. నేను ఈ జిల్లా వాసిగా మీ అందరితో కలిసి పనిచేస్తూ మరింత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కళ్యాణం నిర్వహించడానికి క్రింద ఒక కళ్యాణ మండపాన్ని కడదామని అంటే దానికి కూడా నేను సరే అని చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ యొక్క ఆలయానికి సరైనటువంటి కార్యాలయం లేదు. కార్యాలయంతో ప్రభుత్వ అధీనంలో ఈ కార్యాలయ పర్యవేక్షణలో ఉండే విధంగా విశ్రాంతి గదులతోటి ఇక్కడ నిర్మాణానికి నిధులు ఇస్తూ ఉన్నాం. ఇంకా కూడా ఏది అవసరం ఉన్నా దేవాదాయ శాఖ తరఫున నేను ఇద్దరు సోదరులకి హామీ ఇస్తా ఉన్నాను. తప్పకుండా అది ఎంత అనేది అక్కర్లేదు, మీకు మీరు ఏమి చేయాలనుకుంటారో చేయండి. ఇది ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండల మీద తిరుమలలో ఉంటే మరొక ప్రసన్న వెంకటేశ్వర స్వామి నెల్లూరు జిల్లా దక్షిణాదిన ఇక్కడ వెలేయడం అనేటువంటిది మనందరి అదృష్టం. స్వామివారి కైంకర్యాలకు, పూజాది కార్యక్రమాలకు దేవాదాయ శాఖ నేను మంత్రిగా మీకు తోడుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ మరింత అభివృద్ధి చేసే కార్యక్రమంలో నేను ఎప్పుడు మీకు అందరికీ అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామి
కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి ఈ యొక్క దేవస్థాన అభివృద్ధికి నిరంతరం ఆలోచనలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన శాసనసభ్యులు సోదరుడు కృష్ణారెడ్డి గారికి, దేవస్థాన అధికారులకు, పాలక వర్గానికి అందరికి కూడా పేరు పేరున ఎంతో వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ మంత్రివర్యులకి ముందుగా దేవస్థానం తరపున, మా అందరి తరపున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే దాదాపు 27 సంవత్సరాల క్రితం 2 లక్షల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు శిథిలావస్థలో ఉన్నటువంటి దేవస్థానం పైన సిమెంట్ పూతేయడానికి వచ్చాను నేను. ఇక్కడ పోతురాజుల రెడ్డి గారని ఈఓ గారు ఉండేది ఇక్కడ. దేవస్థాన ప్రధాన అర్చకులు సత్యనారాయణాచార్యులు గారు, గ్రామ పెద్దలు కర్తం రామచంద్రారెడ్డి గారు, ఈ గ్రామం నుంచి బాబోయ్య గారు, కొండయ్య గారు అందరూ కూడా ఆ 2 లక్షలతో ఏం పని చేయాలనేటువంటి ఆలోచనతో ప్రారంభమై వెంకటేశ్వర స్వామికి ఏది అనుకుంటే అవన్నీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నీ కూడా పూర్తి. ఈ రోజున కావలి నియోజకవర్గంలో బిల్వకుంట క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మన అందరం కూడా తిలకించాం. ఈరోజు కావలి నియోజకవర్గ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖింపబడే రోజుగా చరిత్రలో మిగిలిపోతుంది. ఎందుకంటే మన జిల్లా వాస్తవ్యులు, ఎండోమెంట్ మంత్రివర్యులు, బహుశా రాజకీయాలు 78 సంవత్సరాల స్వతంత్ర రాజకీయ చరిత్రలో ఎండోమెంట్ మంత్రివర్యులు ఈ గుడికి వచ్చింది మొదటిసారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నది మన అదృష్టం. ఎందుకంటే నేను ఆయన ఒడిలో రాజకీయ ఓనవాళ్ళు నేర్చుకున్నా, ఆయన వల్ల అంచెలంచెలుగా ఎదిగా రాజకీయంగా. ఈరోజు నేను ఆయన పక్కన నిలబడి ఒకప్పుడు స్టేజీల మీద ఎదురు కూర్చుని చప్పట్లు కొట్టి నేను ఈ రోజున ఆయన పక్కన కూర్చొని అదృష్టం ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నాకు అందించాడని నిజంగా నేను నమ్ముతున్నా. మరీ ముఖ్యంగా నా సోదర సమానులైనటువంటి బేదా రవిచంద్ర గారు నిన్నటి రోజున నా ఎలక్షన్ గెలుపులో నాకు ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి బేదా రవిచంద్ర గారు. ఇద్దరు నేను ప్రేమించేటువంటి ఇద్దరు వ్యక్తుల సాన్నిధ్యంలో ఈరోజు కళ్యాణం తిలకించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. అదేవిధంగా ఈ రోజున నా మిత్రులు ఒకప్పుడు 1999 సంవత్సరంలో ఈ టెంపుల్లోనే మా ఇద్దరు పరిచయం కూడా ప్రారంభమైంది. ఇద్దరం కూడా జాతకాలు నమ్మే వ్యక్తులం. ఇద్దరం కూడా ఇదే ప్రాంగణంలో మొట్టమొదటి మా కలయిక 1999 సంవత్సరంలో మొదలైంది. అది ఈరోజు నేను రాజకీయ ఎమ్మెల్యేగా ఆయన నన్ను పెంచాడు. అదేవిధంగా నా గురువు అయినటువంటి రామనారాయణ రెడ్డి గారు ఈరోజు వచ్చి నేను అడగకుండానే ఏమి కావాలో చెప్పి ఈ గుడికి అన్నీ చేస్తానని చెప్పాడు. అయితే ఈ సందర్భంగా మనం తెలియజేయాలి, ఎంతో మంది దాతలు ఈరోజు ముందుకు వచ్చారు. ఎండోమెంట్లో దాదాపు 4.5 కోట్ల రూపాయల డబ్బులు ఈరోజు మన దేవస్థానంలో ఉంది. అన్నదానానికి సంబంధించి 1.5 కోటి రూపాయలు ఈరోజు దేవస్థాన డిపాజిట్లో ఉంది. 24 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి దేవాలయ ప్రాంగణం బర్రెలు, ఆవులు, రకరకాలైనటువంటి జంతువులు సంచరిస్తుంటే దీన్ని శుద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉందనేటువంటి మొదటి తలంపు. అంటే వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా చెప్పించడం ప్రధాన అర్చకుల చేత, లేదంటే మనకి ఎక్కడో ఒక స్ఫురింపజేస్తాడనేది ఒక నానుడి. ఎందుకనో మొట్టమొదటి దేవాలయానికి కాంపౌండ్ వాళ్ళు కట్టాలి, ఇది పవిత్రమైన ప్లేస్గా దీన్ని తీసుకురావాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ అది నాకు రావటం, దానికి నేను మన మంత్రివర్యులకి తెలియజేయటం, ఆయన ఇమీడియట్లీ దైవ సంకల్పం. శృంగేరి పీఠాధిపతి ఎక్కడికో వస్తుంటే నేను అడిగా, ఊళ్ళో క్యాజువల్గా అడిగితే అన్న దాన్ని ఫిక్స్ చేసి మంత్రివర్యులే లెటర్ రాసి శృంగేరి పీఠాధిపతి చేత శంకుస్థాపనకు సంబంధించిన శంకుస్థాపనకు సంబంధించిన పూజ కూడా చేపించడం జరిగింది. ఈ రోజున 1,65,00,000 రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి టెండర్లు పూర్తయి గుత్తేదారులకు టెండర్లు కూడా రావడం కూడా జరిగింది.
అదేవిధంగా దక్షిణ పక్కన గాలిగోపురానికి 2,65,00,000 టీటీడీ దేవస్థానం అనేటువంటి దాని ద్వారా ఎండోమెంట్కి ఇవ్వటం, ఎండోమెంట్ వారు టెండర్లు పిలవటం, దానికి కూడా కాంట్రాక్టర్కి ఆల్రెడీ వర్క్ కూడా నియమించడం జరిగింది. బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత ఆ 2 వర్కులు కూడా ప్రారంభమవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాదు బొత్స కృష్ణకుమార్, సంజయ్ గారు మన భోగోలు వాస్తవులు ఇప్పటికే మనం పెట్టుకుంటే దేవస్థానానికి 80 లక్షల రూపాయలు పెట్టి అన్నదాన సత్రాన్ని వాళ్ళు నిర్మించి దేవస్థానానికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. వారు మళ్ళా ముందుకు వచ్చి పరవడ పక్క గాలిగోపురాన్ని కూడా 2,50,00,000 రూపాయలతో ఆ గాలిగోపురాన్ని కూడా నిర్మించడానికి వారికి ముందుకు వచ్చినందుకు ఈ సందర్భంగా వారిని కూడా అభినందిస్తూ, అదేవిధంగా తూర్పున వెంకటేశ్వర స్వామి చూసేది తూర్పు వైపున ఉండేటువంటి రాజద్వారాన్ని కూడా మన్నిమేల సుకుమారెడ్డి అనే దాత ఈ రోజు నిర్మాణం చేస్తున్నాడు. ఇప్పటికే స్లాబ్ మట్టానికి కూడా అది కూడా పూర్తయింది. అతి తొందరలో అది కూడా పూర్తవుతుందని నమ్మకంతో ఉన్నాం. అంతేకాకుండా రాజద్వారంగా ప్రజలు నడవాలి కాబట్టి రాజద్వారానికి ఎదురుగా 2 4 కాళ్ళ మండపం, అదేవిధంగా మెట్లు కూడా ఉత్తర వైపు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా తూర్పు వైపున మెట్ల నిర్మాణానికి కూడా పచ్చారి శ్రీనివాసులని చామతల వాస్తవులు, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లో వ్యాపారస్తుడు, రవిచంద్రకి శిష్యుడు, ఆయన ఈరోజు 75 లక్షల రూపాయలు నిధులు కూడా ఆయన కూడా ఇచ్చించడం జరిగింది. అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా సూచనప్రాయంగా కోనేరు నిర్మాణానికి దాదాపు 2 కోట్లు అవుతుందని తెలియజేయడం జరిగింది. ఆయన కూడా సూచనప్రాయంగా అంగీకారం తెలియజేస్తున్నాడు. అతి తొందరలో దాన్ని కూడా ప్రారంభించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దాదాపు 5 మంది దాతలు ఈ కళ్యాణం జరిగిన దేవుడి కళ్యాణం జరిగిన ఈ ప్రాంతంలో అందరూ కూడా వచ్చి పెళ్లిళ్ళు చేసుకునే క్రమంలో ఇళ్లలో అంటూ ముట్టు తెలియకుండా పెళ్లి జరిగేటువంటి సందర్భాన్ని చూసుకొని చాలా మంది దేవుడి ప్రాంగణానికి వస్తుంటే దేవుడి ప్రాంగణంలో కాదు కింద కళ్యాణం ఏర్పరచుకొని దేవుడి దర్శనానికి పైకి వచ్చే విధంగా 5 కళ్యాణ మండపాలు డిజైన్ చేశాం. ఒక్కొక్క కళ్యాణ మండపానికి 25 నుంచి 30 లక్షలు అవుతుందంటే దానికి కూడా 5 మంది దాతలు ముందుకు వచ్చారు. వీరు కూడా ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అదేవిధంగా కళ్యాణ కట్ట గతంలో పూర్వీకులు ఎవరు కట్టారో తెలియదు కానీ కళ్యాణ కట్టను దేవుడికి నైరుతి భాగంలో కట్టారు. ఎవరన్నా ఎంటుకలు ఇవ్వాలంటే ఈ గాలిగోపురం గుండా దేవాలయ ప్రాంగణంలో నుంచి పోయి కళ్యాణ కట్టలో వెంట్రుకలు తీసుకొని అపవిత్రమైన శరీరంతో మళ్ళీ ఇదే గుడిలో నుంచి బయటికి పోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది సనాతన ధర్మానికి సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంది కాబట్టి కళ్యాణ కట్ట కూడా కావలలో ఉన్నటువంటి రొయ్యల వ్యాపారస్తుడైన రమేష్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి నిధులు కూడా వెచ్చించడం జరిగింది. ఇవన్నీ కూడా బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత ఇవన్నీ జరగబోతున్నాయి. ఇంకా కూడా మనకి మంత్రివర్యులుగా నేను అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అడిగితే 2 కోట్ల రూపాయలు అవుతుందంటే ఇమీడియట్లీ శాంక్షన్ లెటర్ రాయడం జరిగింది. దానికి సంబంధించిన నివేదికలు కూడా ఏసీ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. అతి తొందరలో దాన్ని కూడా శాంక్షన్ వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా మన అదృష్టం. రామనారాయణ రెడ్డి గారు ఈరోజు మన జిల్లా మంత్రిగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవ చేసిన వ్యక్తిగా దేవాదాయ శాఖ మంత్రి బహుశా నా కోసం అయ్యాడేమో ఆ దేవుడికి ఆయన. ఎందుకంటే ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నా హయాంలో బేదా రవిచంద్ర గారి మీ ఇద్దరు హయాంలో అన్న చేతుల మీదుగా మేము చేపించుకునే దానికి ఆ వెంకటేశ్వర స్వామి ఈ రోజు రాష్ట్రం అన్ని ఇబ్బందుల్లో ఉంటే దేవస్థానాలు అన్ని హ్యాపీగా ఉన్నాయి. ఆయన చెయ్యి అష్టవాసి చాలా మంచిది. ఆయన నీడలో ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఒక మంచి వైభవ క్షేత్రంగా వెలుగొందేదానికి మేము ముగ్గురం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.